మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఎస్ఆర్ ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఏదైతే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాలలో కల్వకుర్తి మొదటి స్థానంలో ఉంది. ఏదైతే రూరల్ ఏరియాకి సంబంధించి 100% ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తరుణంలోని ఏదైతే ఇప్పటివరకు దాదాపుగా 2,50,000 ఓట్లు పైచులకు ఉన్న సందర్భంగా దాదాపు కేవలం 13,000 పైచులకు మిగిలి ఉన్న ఓటర్స్ కూడా త్వరగా మనకు ఏదైతే 3వ తారీఖు చివరి తేదీ ఉందనుక వాళ్ళు కూడా దీని ఓట్ల నమోదు ప్రక్రియని వెంటనే చేసుకోవాల్సిందిగా ఇక్కడ అధికారులు ఇప్పటికే కలెక్టర్ గారు కూడా రాజకీయ నాయకులను ఇంక్లూడ్ చేసుకుంటూ అయితే అధికారులు మండల స్థాయిలో ఉన్న బూత్ లెవెల్ ఉన్న అధికారులకు సంప్రదించి త్వరగా ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఏదైతే ఆదేశాలు జారీ చేసిన తరుణంలోని కొన్ని జిల్లాలో దాదాపుగా అరకొర జరుగుతున్న తరుణం చూసుకున్నట్టయితే ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పరిధిలో ఉన్న 8 నియోజకవర్గాల్లో కల్వకుర్తి మొదటి స్థానంలో ఉంది. అందులో రూరల్ ఏరియా 100% గా రిజల్ట్ వచ్చేసింది. ఇప్పటికే మనకు అందులో భాగంగానే అన్కలెక్టబుల్ 7% వాళ్ళు కూడా నమోదు చేసుకొని వాళ్ళ ఆలోచనతోని ముందుకు వెళ్తున్న తరుణంలోని ఏదైతే మనం 86-87% దగ్గరలో ఉన్నాం. అంటే దాదాపుగా చివరి తేదీ 3వ తేదీ ఉన్నందుకు ఆ రోజు వరకు కూడా మనం 100% మనం ఎస్ఐఆర్ అనే కార్యక్రమం మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మనకు ఏదైతే ఆర్డీఓ గారు వివరాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామో ఆయన మాటలు విందాం. కల్వకుర్తి నియోజకవర్గ ఓటర్లకి నమస్కారము. ఎస్ఐఆర్లో భాగంగా జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే కార్యక్రమంలో ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాము. అందరికీ దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. 86.43 డిస్టిలేషన్ కావడం జరిగింది. అన్కలెక్టబుల్ కింద 7.93%, మొత్తం 94.56% ఇప్పటి వరకు డిస్టిలేషన్ చేయడం జరిగింది. మిగిలిన 5.64% అంటే 13,845 ఓటర్లు మాత్రమే మిగిలిపోయారు. కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి ఓటర్లు ఈ 2-3 రోజుల్లో అందరూ తమ ఎనిమినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడం ఉంటే సబ్మిట్ చేసి తమ ఓటు హక్కుని నమోదు చేసుకోవడం కోసం సహకరించగలరని కోరుతున్నాం. అదేవిధంగా కల్వకుర్తి రూరల్ పరిధిలోని ఏఆర్ఓ పరిధిలోని 35 పోలింగ్ స్టేషన్లో 100% డిజిలేషన్ సాధించడం జరిగింది. మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ 86 పోలింగ్ స్టేషన్లు 271కి 86 పోలింగ్ స్టేషన్లు 100% డిజిలేషన్ చేయడం జరుగుతుంది. కావున మిగిలిన కూడా 2-3 రోజుల్లో 100% అయితే కాబట్టి ఓటర్లు మిగిలిన 13,845 ఓటర్లు తమ యొక్క ఎనిమినేషన్ ఫామ్ సబ్మిట్ చేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.